ఒక తటస్థ పరమాణువులో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్యకు సమానం. అనగా ఏదైతే న్యూట్రల్ ఆటం ఉంటుందో న్యూట్రల్ ఆటం లోపల కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది తటస్థ పరమాణువులో మాత్రమే. అంటే పరమాణు సంఖ్యను మరొక విధంగా నిర్వచించాలనంటే పరమాణువులో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య లేదా పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అని పిలవడం జరుగుతుంది. పరమాణు సంఖ్యని మనము జెడ్తో సూచిస్తాము. ఇది పరమాణు సంఖ్యకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ కొన్ని మూలకాలు మరి వాటి పరమాణు సంఖ్యల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. హైడ్రోజన్ 1, హీలియం 2, అదేవిధంగా నైట్రోజన్ 7, కార్బన్ 6, ఆక్సిజన్ 8. అంటే ఈ పరమాణు సంఖ్యలకి అర్థం ఏంటంటే హైడ్రోజన్ లోపల ఒక ప్రోటాన్ ఉంది, అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ ఉంది. నైట్రోజన్ లోపల 7 ప్రోటాన్స్ ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. కార్బన్ లోపల 6 ఎలక్ట్రాన్లు, ఆక్సిజన్ లోపల 8 ఎలక్ట్రాన్లు లేదా 8 ప్రోటాన్లు. తటస్థ పరమాణు లోపల ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది ప్రోటాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లోపల 8 ఎలక్ట్రాన్లు 8 ప్రోటాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. సో ఇది పరమాణు సంఖ్యకి సంబంధించినటువంటి సమాచారం.